పడతికి రంగుల హోలీ, చీరాల చీరలు. కానీ ఆ చీరలు నేసే నేతన్నల జీవితాల్లో ఇంద్రధనస్సు రంగులెక్కడా? వెలసిపోతున్న చీరాల నేత కార్మికుల బతుకులపై TV9 రిపోర్టర్ స్పెషల్. పడతికి రంగుల హోలీ, చీరాల చీరలు. కుప్పడం పట్టులో ఉన్న కాంతులు బతుకుల్లో ఏవి? సరైన కూలీలు లేక, సరైన విధానాలు లేక చాలా అల్లాడిపోతున్నాం. మగ్గాల చప్పుళ్లలో నేతన్నల గుండె చప్పుడు. హోలీ రంగుల్లో ఎన్ని వర్ణాలు ఉన్నాయో చేనేత కార్మికుల జీవితాల్లో అన్ని కష్టాలు ఉన్నాయి. చాలా మందికి చేనేత వస్త్రాలంటే ఇష్టం. కానీ చేనేత కార్మికులకు ప్రాణం, జీవనాధారం కూడా. ఒక అందమైన చీరను అందించడానికి వాళ్ళెంత తప్పిస్తారో ప్రపంచానికి తెలియదు. ఉండలుగా బిగిసిన తమ నరాల్ని కండలుగా వడుకుతున్నారు. పేగుల్లో మెలికలు తిరుగుతున్న ఆకలిని పోగులుగా అతికేసుకుంటున్నారు. పవర్లూమ్స్తో పోటీ పడలేక మగ్గం గుంతలో జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. కళ్ళల్ని అతికించి మగ్గం మీద మరణ శాసనం నేసుకుంటున్నారు. అడుగు పేకల్ని పేర్చి కడుపులో పేగుల్ని మార్చి చేనేత వస్త్రాలు తయారు చేస్తారు ఇక్కడ నేత కార్మికులు. ఇంత కష్టం, ఎంత నష్టం వచ్చినా సాంప్రదాయ వృత్తిని వదులుకోలేక, ఇతర వృత్తులు చేసుకోలేక అర్ధాకలితో అలంకరిస్తున్నారు. రంగురంగుల వన్నె చిన్నెల చీరలతో అతివల సొగసులకు సొబగులు అద్దుతూ తాము మాత్రం మగ్గం గుంతల్లోనే మగ్గిపోతున్నారు. హోలీ రంగుల్లో ఎన్ని వర్ణాలు ఉన్నాయో చేనేత కార్మికుల జీవితాల్లో అన్ని కష్టాలు ఉన్నాయి. నేత చీరల వైభవం చీరాల పట్టణం. చీరాల 500 ఏళ్ల చరిత్రున్న ఊరు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన చీరాల పేరాల ఉద్యమం భారతదేశ చరిత్రలోనే గొప్ప ఉద్యమంగా నిలిచింది. స్వదేశీ ఉద్యమానికి నాంది పలికింది. చేనేత పరిశ్రమకు చిరునామాగా మారింది. మినీ ముంబైగా పేరుగాంచింది. ఇటువంటి మార్కెట్ ఏషియాలో కల్లా మా సెకండ్ మార్కెట్. ఎందుకనంటే అహ్మదాబాద్లో ఫస్ట్ మార్కెట్ ఉంది, సెకండ్ మార్కెట్ మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్. అట్లా అభివృద్ధి చెందుతూ ఇవాళ ఈరోజు పరిస్థితుల్లో ఇవాళ నిరుత్సాహంగా ఉంది. ఒకనాడు కనుక ఇక్కడ వచ్చి చూశారంటే ఎవరు వచ్చినా సరే ఏందనేది మార్కెటా లేదా తిరణాలు జరుగుతుంది ఇక్కడ అనేటువంటి అడిగేటువంటి పరిస్థితి అటువంటి బేరాలు మాకు ఉండేవి. కానీ క్రమేణా పూర్తిగా బేరాలు తగ్గిపోవడం ఒకటి, దాని తర్వాత జీఎస్టీ రావడం ఒకటి. ఈ జీఎస్టీ వచ్చిన తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరు బిజినెస్ చేయలేకపోతున్నారు. ప్రజెంట్ మ్యారేజ్ సీజను ప్లస్ రంజాన్ సీజను. ఒక్క షాపులో కూడా ఒక్క మనిషి లేడు. మాకేంటంటే ఈ సీజన్లో మెయిన్ సీజన్ మాకు. ఈ మెయిన్ సీజన్లోనే మనిషి కనపట్ల. గవర్నమెంటు అప్పర్ క్లాస్ వాళ్ళని చూస్తున్నారు, లోయర్ క్లాస్ వాళ్ళని చూస్తున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమీ పట్టించుకోవట్ల. కాబట్టి దయచేసి గవర్నమెంట్కి మేము చెప్పేది ఏంటంటే మిడిల్ క్లాస్ను కూడా ఏదో ఒక రకంగా సపోర్ట్ ఇవ్వాలి. లేకపోతే అన్ని వితిన్ 2 ఇయర్స్లో 50% క్లోజ్ అయిపోతాయి షాపులు. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే. కుప్పడం పట్టు చీరలంటే చీరాల, చీరాల అంటే కుప్పడం చీరలు అన్న పేరుంది. ఒకప్పుడు మినీ ముంబైగా పిలిచే చీరాలలో ఎటు చూసినా వస్త్ర దుకాణాలే కనిపిస్తాయి. ఎంతో మంది మాస్టర్ వీవర్స్ నేరుగా షోరూంలు తెరిచారు. ఈరోజు జిఎస్టీల వల్ల ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్సుల వల్ల, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సుల వల్ల వ్యాపారం కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ఇది షాపింగ్ మాల్స్, ఆన్లైన్ బిజినెస్ ప్లస్ రెండోది మామూలుగా జనరల్గా చిన్న చిన్న వ్యాపారస్తులు చేయలేకపోతున్నారు ఈ ట్యాక్సుల వల్ల. కానీ షోరూంలో నేత చీర ధరకు, నేత కళాకారుడికి దక్కుతున్న రేటుకు సంబంధం ఉందా? ఆన్లైన్ వ్యాపారం కూడా శాపంలా పరిణమించింది. ఈ విషయంలో కూడా దాదాపుగా వ్యాపారులు ఆన్లైన్ వ్యాపారాలని జీఎస్టీతో కూడా పోటీపడి ఇక్కడ వ్యాపారాలు చేయాల్సిన పరిస్థితి. జీఎస్టీని ఇంకా తగ్గిస్తే బాగుంటుందని వాళ్ళు వాళ్ళ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని గురించి మనతో మాట్లాడడానికి కొంతమంది వ్యాపారులు ఉన్నారు. మీరు చెప్పండి సార్. ఇప్పుడు మా వ్యాపారాలు తగ్గడానికి ప్రధాన కారణం ఆన్లైన్ బిజినెస్. ఆన్లైన్ బిజినెస్లో ఏంటంటే ఫ్యాబ్రిక్ అనేది చూడటానికి వీలు కాదు.
ఒక 2,000 రూపాయల చీర మంచి క్వాలిటీ ఉంటే అదే 2,000 తక్కువలో 500 600లో ఇమిటేషన్ అనేది తయారు చేస్తున్నారు. ఆ ఇమిటేషన్ తయారు చేయటం వలన ఆన్లైన్లో ఆ ఇమిటేషన్ చీర 500-600లా చూపిస్తుంటుంది. ఒరిజినల్ క్వాలిటీ వచ్చేసేదానికి 2,000 రూపాయలు ఉంటుంది. ఆన్లైన్లో చూసే వాళ్ళకి ఫ్యాబ్రిక్ తెలియదు కాబట్టి అది తీసుకొని కొంచెం మోసపోవడానికి అవకాశం ఉంది. అందుకు కారణం పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు వెలువడ్డమే. అవును, ప్రింటెడ్ సింథటిక్ చీరలు మార్కెట్లను ముంచెత్తడంతో కుప్పడం వంటి సంప్రదాయ చీరలు వెలవెలబోతున్నాయి. తక్కువ ధరకే మిగతా శారీస్ మార్కెట్లలో లభిస్తూ ఉండడంతో కొనుగోలుదారులు కూడా వాటికే మొగ్గు చూపుతున్నారు. దాని ప్రభావం చేనేతల ఉపాధిపై తీవ్రంగా చూపుతోంది. మనం 1000 రూపీస్ పై దానికన్నీ 12%, 1000 రూపీస్ బిలో దానికి 5% ట్యాక్స్ ఉండేది. ఇవాళ ఏమవుతుందంటే ఇది ట్యాక్స్ స్లాబ్ మార్చినట్లు మార్చారు. 2,500 రూపాయల పై దానికి 18% ట్యాక్స్ వేశారండి. ఇది ఏంటంటే వినియోగదారుడికి మాత్రం చాలా చాలా ఇబ్బందికరమైన విషయం. ఇది చాలా నష్టపోతుంటారు. దయచేసి అంటే ఇక్కడ మనకంతా మీడియం క్లాస్ పీపుల్ అండి. మనం ఇది సామాన్యుడికి ఇది అనుకూలంగా ఉండాలంటే దయచేసి ప్రభుత్వం దీన్ని కామన్ స్లాబ్ అంటే 5% స్లాబ్లోకి తీసుకొస్తే ఇది కస్టమర్కి చాలా ఎంతో ఉపయోగపడుతుంది. సామాన్య మానవుడు దీన్ని చాలా హర్షిస్తారు. ఈ రంగురంగుల చీరల వెనక వెలిసిపోయిన బతుకులున్నాయి. చేనేత కార్మికుల వెతలున్నాయి. అగ్గిపెట్టెలో 6 గజాల చీర నేసే నేర్పున్న నేతన్నలు కష్టాలను అవమానాలను గొంతులో దాచుకుని బతుకుతున్నారు. చీరాల పక్కనే ఉన్న ఈపురపాలెంలో అలాంటి వందలాది నేత కార్మికులున్నారు. ఈపురపాలెంలో తరతరాలుగా చేనేత మగ్గాలను నమ్ముకొని కార్మికులు బతుకుతున్నారు. మగ్గం నేయడానికి ముందు 5-6 దశలుంటాయి. అదిగో ఈ ఇంట్లో విడి నూలు ఉడకబెడుతున్నారు చూడండి. సలసలా కాగే నీళ్లల్లో విడి నూలును ఉడకబెడతారు. 2 రోజుల తర్వాత కావలసిన రంగుల్లో ముంచుతారు. రంగురంగుల చీర మన చేతుల్లోకి రావడానికి ముందు జరిగే డైయింగ్ ప్రక్రియ ఇది. చీరాల అంటే చేనేత, చేనేత అంటే చీరాల. ఇక్కడ ప్రజల జీవితాలు చేనేత రంగంతో అంతలా ముడిపడి ఉంటాయి. ఇంటిల్లిపాది పనిచేసినా గానీ అందుకు తగ్గ ప్రతిఫలం లభించదు. దశాబ్దాలుగా గంజికి కూడా నోచుకోని జీవితాలు వీరివి. చాలని మజూరీలతో నిత్యం నరకం అనుభవిస్తుంటారు. ముఖ్యంగా ఈ రంగంలో పనిచేసే మహిళా కార్మికులు కష్టాలు స్పష్టంగా కనిపిస్తున్నా కానీ వీళ్ళ కష్టాలు తీర్చే నాదులు మాత్రం కనిపించడం లేదు. తర్వాత ఆసునేస్తారు. అంటే ఆసు మర ద్వారా పొడుగు చేసిస్తారు. ఈ ఒక్క వరస తిప్పాలంటే 3 గంటలు పడుతుంది. భార్య భర్త రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే దక్కేది 400-500 మాత్రమే. ఆదాయం అంటే ఏం లేదండి. వచ్చే ఆదాయానికి వచ్చే ఖర్చులకి అయితే సరిపోవటం లేదు. చేనేత వృత్తే కరుమరుగైపోతుంది. ఇంక ఇది చేయలేము, కానీ ఇంకొక పని చేత కాదు కాబట్టి దీన్ని పట్టుకొని ఏలాడాల్సి వస్తుంది తప్పితే ఆదాయం అయితే ఏమిది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కుటుంబం మొత్తం చేసినా కూడా 300 కంటే ఎక్కువ రానే రాదు. డయింగ్, ఆసు మిషన్ తర్వాత పొడుగు మీద నేస్తారు. ఇక్కడ జరుగుతున్నది అదే. ఏమాత్రం ఆగకుండా ఈ సరిచేత చేస్తూనే ఉండాలి. ఒక పొడుగు చేయడానికి 2.5 గంటలు పడుతుంది. ఇలా 3-4 పొడుగులు చేసి కండెలు చుడితే దక్కేది రోజుకు 400 రూపాయలు. దాన్ని 4 పంచుకోవాలి. ఇలా అయితే ఏం తినాలి? వీళ్ళు ఎలా బతకాలి? చీరాలలో చేనేత కార్మికులంతా చేనేత పొరిలో ఉంటారనుకుంటారు చాలామంది. కానీ ఇప్పటికీ ఇలాంటి షెడ్లలో అతి దుర్భర జీవితం గడుపుతున్న అచ్చు కార్మికులు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళు అచ్చులు అతికితేనే పాగోడా మగ్గానికి వెళ్తుంది. పడుగు పేకల దీన పరిస్థితి ఇది. చేనేత కార్మికుల శ్రమ అనంతం, లాభాలు వ్యాపారుల సొంతం. అయినా మగ్గం నేస్తూనే ఉన్నారు. 7 దశాబ్దాలుగా గంజికి కూడా కరువైన బతుకులు వీరివి.
చాలని మజూరీలతో నిత్యం నేతన్నలెదుర్కొంటోన్న సమస్యలు కళ్ల ముందు కనిపిస్తూనే ఉంటాయి. చేనేత పరిశ్రమ ఈ మాత్రమైనా బతికుందంటే దానికి కారణం మహిళలే. అందుకే వారి వ్యతలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చేనేతలో మగ్గం గుంటల్లో పనిచేసే చేనేత కార్మికులు తప్పితే దానికి సంబంధించినటువంటి ఇతర ఉప వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వ సాయం అందటం లేదు. మాకు కూడా సాయం అందిస్తే మేము కూడా మిగతా వాళ్ళలాగే మేము కూడా ఇక్కడ బతకడానికి అవకాశం ఉంటుంది. అంటే గంజి నీళ్ళకు కూడా శతాబ్దాలుగా గతిలేని పరిస్థితుల్లో ఇక్కడ జీవితం మేము కొనసాగించాల్సి వస్తుంది. కుటుంబం కూడా గడిచే పరిస్థితి కనిపించడం లేదని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. పెరుగుతున్న ధరలు, 5 ఏళ్లుగా పెరగని మజూరీలు, ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. దీంతో పిల్లలను కనీసం చదివించుకోలేకపోతున్నామన్న బాధ ఇక్కడ ప్రతి తల్లిలో కనిపించింది. పని చేస్తే 300 వస్తున్నాయండి, దాని మీదే బతుకుతున్నాం. ఏం చేస్తాం? మా అబ్బాయి ఇంటర్ చదివాడు అంతే. ఈ పని మీద చాలటం లేదని బయట పనికి వెళ్తున్నాడు. ఏం చేస్తాం? చాలక చదువా ఎక్కువ చదువుకోలేదు. కుటుంబం మొత్తం గడిచిపోతున్న పిల్లల పెళ్ళిళ్ళు ఈ టైం చేయగలరా? మేమేదో సింపుల్గా ఇచ్చుకోవటమేనండి, పెద్ద పెద్ద ఉద్యోగాలకి ఇవ్వలేము. మా పరిస్థితి ఇదే. ఈ పిల్లల్లో ఎంతో టాలెంట్ ఉంది, కానీ చదివించే స్తోమత లేక ఎంతో మంది బిడ్డల చదువులు ఆగిపోతున్నాయి. మా నాన్నగారు వాళ్ళ టైంలో వాళ్ళు చేసేటప్పుడు మేము వాళ్ళకి సహకారంగా ఈ వృత్తిని కొనసాగిస్తూ వచ్చాము. ఈ రోజున మా పిల్లల్ని ఈ వృత్తిలోకి రానివ్వడానికి మేము రానిదలుచుకోవట్ల. కారణం ఏంటంటే మనుగడ అనేది కొంచెం కష్టతరంగా మారింది. పరిస్థితులు కాలక్రమేణా మనకి బయట పరిస్థితులు పెరిగిపోయినాయి, మార్కెట్ రేట్లు. దానికి తగ్గట్టుగా ఈ వ్యవస్థలో వృద్ధి చెందడానికి అనేది అవకాశం కనిపించట్లేదు. దాని మూలాన మేము మా పిల్లల్ని వృత్తి నుంచి పక్క తప్పాలని చెప్పి అనుకుంటున్నాం. ఎవ్వరు కష్టపడినా జీవితంలో ఎదగాలని, పిల్లలు బాగుండాలని. కానీ భార్య, భర్త ఇద్దరు పిల్లలు కష్టపడుతున్నా తమ తలరాతలు మారడం లేదన్నదే ఈ మహిళల ఆవేదన. చేనేత వస్త్రం కొనేవాళ్ళు తక్కువయ్యారు. బయట మామూలుగా మరమగ్గాల మీద వేసే వస్త్రాలేమో రేటు తక్కువకు వస్తాయి. వాటి మీద మోజుతోటి చేనేతని నిరాదరణకు గురవుతుంది చేనేత పరిశ్రమ. ఎందుకంటే ఇది రేటు ఎక్కువైనా కూడా మన్నికగా ఉంటుంది. ఇది కట్టుకున్న దానికి అది కట్టుకున్న దానికి ఆ కట్టుకునే వాళ్ళకి మాత్రమే తెలుసుద్ది అనమాట దీని తేడా అనేది. ఇది ఈ బట్ట తయారు చేయాలంటే ప్రాసెస్ చాలా ఎక్కువ. ఈ నూలు తీసుకొని ఇట్లా ఎలిసి తోడి పొడుగు చేసి మళ్ళీ అచ్చతికి మొలగట్టి ఇవన్నీ చేయాలి. తమ చేతుల్లో తయారైన చేనేత చీరలకు డిమాండ్ ఉంది. కానీ తమకు ఎలాంటి గుర్తింపు, గౌరవం లేకపోవడం ఈ మహిళలను వేధిస్తోంది. మాకు మజూర్లు ఇవ్వటం లేదు అసలు సరిగ్గా. కానీ మా కూలీలు పెంచాలంటే మాత్రం ప్రభుత్వం పెంచమంటది, కానీ షావుకారులు వచ్చేసేటప్పటికి మాకు పెంచరు. 2 రూపాయలు పెంచమని మా యూనియన్ అంటే రూపాయికి 10 రూపాయికి బేరాలాడతారు. మరి మేము ఎలా బతుకుతామండి? సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నట్లు నేతన్నలు రాట్నం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. చేనేత పనే సారెగూడిగా మారి విలవిల్లాడుతున్నారు. మాకు ప్రభుత్వానికి గుర్తింపు లేదు. మాకు ఎండ వచ్చినా పని, ఎండ ఎక్కువగా ఉండా పని ఉండదు, వర్షం పడినా పని ఉండదు, మబ్బులు కమ్మినా పని ఉండదు. కేవలం ప్రభుత్వం మగ్గాల వాళ్ళ వాటికే డబ్బులు ఇస్తుంది సార్. మమ్మల్ని ఏ విధమైన మాకు ఏ గుర్తింపు లేదు. ఏ వరదలు వచ్చినా ఏ ఇది లేదు. ఏ వచ్చినా చేనేత కార్యక్రమాలు అంటారు, కానీ మా వాటికి ఏం రాదు. కేవలం మగ్గాల వాటికే వర్తిస్తుంది. మాకు రోజుకి 500 నుంచి 600, 650 దాకా ఆదాయం ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నా, కానీ మాకు సరైన ఉపాధి లేదు. గతేడాది చీరాల సిల్క్ చీరకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి 2024 కింద కుప్పడం చీరలు ఎంపికయ్యాయి. ఈ అవార్డుతో చీరాల చీరలకు గుర్తింపు లభించినా చేనేత కార్మికులకు మాత్రం అంతగా ఆదరణ దొరకడం లేదు. కుప్పడం పట్టుకు ప్రత్యేక గుర్తింపుంది. అతివల మనసులు దోచే చీరలుగా వీటికి పేరుంది.
చీరాలలోని ఈపురుపాలెం, వేటపాలెం, జాండ్రపేట, పందిళ్లపల్లి ప్రాంతాల్లో నేతన్నల చేనేత మగ్గాలపై రూపుదిద్దుకుంటాయి. కుప్పడం చీరలు చీరాల నేతన్నల దగ్గర తప్ప మరెక్కడా కనిపించవు. ఇక్కడ చేనేతలు చాలా దుర్భర జీవితం అనుభవిస్తుంటారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం కూడా చేనేతల్ని బాగా ఆదుకుంటానని మాట ఇచ్చింది. అది తక్షణంగా ఆ సమస్యల్ని పరిష్కరించాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు చేనేత నేతన్న నేస్తం నిమిత్తం గత ప్రభుత్వం సంవత్సరానికి 24,000 రూపాయలు వేసేవాళ్ళు. ఇటీవల కాలంలో అసెంబ్లీలో జరిగిన ప్రస్తావన మా చీరాల ఎమ్మెల్యే కొండయ్య గారు ప్రస్తావన చేశారు. దాని నిమిత్తం అది ప్రభుత్వం త్వరగా అమలు చేసి ఈ చేనేత సమస్యల్ని తీర్చాలని కోరుకుంటున్నాం. కొత్త రకం చీరల తయారీలో చీరాల ప్రాంత నేత కార్మికులు సిద్ధహస్తులు. మెలకువలు నేర్చుకుని ఇక్కడి కార్మికులకు చేతి నిండా పనుంటుందన్నది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు ఆ వెలుగులు వీరి జీవితాల్లో లేకుండా పోయాయి. గత 7-8 సంవత్సరాల నుంచి చేనేత పరిశ్రమకి ఒక్క నయా పైసా కూడా కేటాయించకుండా ఆ పరిశ్రమ ఒక పక్క శిథిలావస్థకి చేరిపోయింది. చేనేత కార్మికుల సంక్షేమ పథకాలు అమలు విషయంలో కూడా గత ప్రభుత్వం కేవలం నేతన్న నేస్తం పేరుతో మగ్గాలు ఉన్నవారికి మాత్రమే ఆ పథకాన్ని వర్తింపజేశారు. మరి అందులో అనుబంధ వృత్తుల్లో పనిచేసేటువంటి పరిశ్రమలో పనిచేసేటువంటి పొడుగులు పనిచేసే వాళ్ళు, ఆసులు, ఇక రకరకాల వృత్తులు చేసి దీనికి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక మంది మాకు ఈ పథకాలు వర్తింపు చేయాలని చెప్పి ఎన్నో పర్యాయాలు ప్రభుత్వం దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ప్రభుత్వం వాళ్ళని పట్టించుకున్న దాఖలాలు లేవు. నేతన్న మగ్గం మగ్గిపోతోంది. జీఎస్టీ దెబ్బకు కుదేలైపోతోంది. జీఎస్టీ కారణంగా ప్రత్యక్షంగా మాస్టర్ వీవర్లు, పరోక్షంగా చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. చేనేత పరిశ్రమ మీద మేము రోజు తినటానికి తిండి కానీ, పిల్లలను చదివించుకోవడానికి, జీవన ఉపాధి కలిగడానికి అసలు ఈ చేనేత పరిశ్రమ ఆధారం లేదు. దీన్ని చేనేత పరిశ్రమ మీద ఈ యొక్క గవర్నమెంటు దృష్టి పెట్టి ఈ జీఎస్టీని తీసేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు ఎన్నోసార్లు జీఎస్టీ ఉండదు, కేంద్ర గవర్నమెంటు జీఎస్టీని తీసేయిపోయినా మన రాష్ట్ర గవర్నమెంట్ ద్వారా మేము జీఎస్టీని తీసేస్తామని చెప్పి పలుమార్లు చెప్పారు. దాని సంగతి చేనేత పరిశ్రమ ఉందనేది ఈ యొక్క గవర్నమెంటు గుర్తిస్తుందో లేదో మాకైతే తెలియట్లేదు. మగ్గాల చప్పుళ్ల మధ్య పుట్టి పెరిగిన వాళ్ళు, చేనేత మగ్గాన్ని దైవంగా భావించేవాళ్ళు. అలాంటి చేనేత కార్మికులు ఈ వృత్తిని వదిలేస్తున్నారంటే మనసు చంపుకొని మాత్రమే. చేనేత ఉత్పత్తులకే కాదు, వస్త్ర వ్యాపారానికి కూడా చీరాల చిన్నబొంబాయిగా పేరుగాంచింది. అయితే ప్రస్తుతం పూలమ్మిన చోటే కట్టెలమ్మాల్సిన దుస్థితి వ్యాపించింది. ఆన్లైన్ వ్యాపారాలతో పాటు జీఎస్టీ వ్యాపారుల నడ్డి విరుస్తోంది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదైన వస్త్ర సముదాయంగా ఉన్న చీరాల చిన్నబొంబాయి ఇప్పుడు చిన్నబోయింది. చీరాలలో ఎంతో మంది చేనేత కార్మికులు ఇప్పుడు వెయిటర్లుగా, హోటళ్లలో స్వీపర్లుగా, ఆటో రిక్షా డ్రైవర్లుగా, చివరకు కూలి పనులకు కూడా వెళ్తున్నారు. నేను ఇలా చేనేత వృత్తి బాగా అంతరించిపోవడంతో మా ప్రాంతం అంతా కూడా మాస్టర్ వీవర్స్ కానీ, నేర్పించేవాళ్ళు కానీ దీని గురించి పట్టించుకునే అవస్థ లేదు సార్. దానివల్ల నేను ఇక్కడ చీరాల ప్రాంతానికి వలస వచ్చాను. ఇక్కడ కూడా అంతంత మాత్రంగానే మాస్టర్ వీవర్స్ కూడా సరిగ్గా లేదు, సరైన కూలీ నిమిత్తం లేదు. మేము షెడ్లు తీసుకోవాలన్నా కూడా వేరే ప్రాంతం నుంచి వచ్చి కూడా వలస వచ్చి బతకాలన్నా కూడా సరైన కూలీలు లేక, సరైన విధానాలు లేక చాలా అల్లాడిపోతున్నాం సార్. మీకు తెలుసా, చీరాల నియోజకవర్గంలో 10 ఏళ్ల క్రితం వరకు 25 నుంచి 30 వేల మంది మగ్గం కార్మికులు ఉండేవారు. ఇప్పుడు 7-8 వేలకు పరిమితమయ్యారు. ఇంటిల్లిపాది రోజుకు 14 గంటలు కష్టపడినా కడుపు నిండకపోవడం ఇందుకు కారణం. ఒకప్పుడు 30,000 నుంచి దాదాపు తగ్గుకుంటూ చివరికి 10,000 లోపు పడిపోయింది. కారణం ఏంటంటే ఈ కార్మిక వ్యవస్థలో కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏం ప్రభుత్వం నుంచి సరిగ్గా అందక, ఇటు ఆప్కో నాటకెక్కించి ఇటు సహకార వ్యవస్థ పడిపోయి ప్రైవేట్ మాస్టర్ ఎవరి మీద ఆధారపడాల్సి వచ్చి వాళ్ళు తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ద్వారా చేనేత కార్మికులు ఈ వ్యవస్థలో మనుగడ కొనసాగించలేక అసంఘటిత కార్మిక వ్యవస్థ అయినటువంటి పెయింటింగు, బేల్దారి,
ఇతర వృత్తులకి రోజు కూలీలకి పోయి ఒక రకంగా హోటల్లో సర్వర్లుగా ఈ రకంగా మారిపోయారు. చేనేత కార్మికుల్లో పనితనముంది, కానీ పని దొరకడం లేదు. ప్రపంచం మెచ్చే సృజనాత్మకత ఉంది, కానీ ప్రోత్సాహం లేదు. రోజుకు సగటున 100 రూపాయల కూలీతో ఎలా బతకాలి? అందుకే ఈ వృత్తిని వదిలేస్తున్నారు. కానీ వారి మనసంతా రాట్నం చుట్టూ తిరుగుతూనే ఉంది. చేతుల్లో పనితనం ఉంది, ప్రపంచం మెచ్చే కళాత్మక హృదయం ఉంది, అయితే ప్రోత్సాహమే లేదు. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలన్నట్టుగా చేనేత రంగం పరిస్థితి నానాటికి తీసుకట్టుగా మారుతుంది. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యంత పెద్ద పరిశ్రమగా ఉన్నటువంటి చేనేత రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనివ్వాలి. అప్పుడే రంగురంగుల చీరలతో అతివల అందాలకు మెరుగులు దిద్దే చేనేత కార్మికుల మోముల్లో చిరునవ్వుల హోలీ వెల్లివిరుస్తుంది. కెమెరామెన్ రాజ్ కుమార్తో ఫైరోజ్, TV9, చీరాల, బాపట్ల జిల్లా.